హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ పరిమళ సతీష్. ఈరోజు వ్లాగ్ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా మోక్ష గాడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. అంత స్పెషల్ అయితే మీతో ఎలా షేర్ చేసుకోకుండా ఉంటాను. ఈరోజు వ్లాగ్ అంతా బర్త్డే రోజు మా మోక్ష గాడు ఎలా ఎంజాయ్ చేశాడు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. రోజు మార్నింగ్ లేస్తే వాడు యాక్టివ్గానే ఉంటాడు, కానీ బర్త్డే స్పెషల్ కాబట్టి అదొక్కరోజు చాలా క్రాంకీగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్నే స్నానం చేయించాలంటే సతీష్ స్నానం చేయించాలని తీసుకెళ్ళాడు. ఈ లోపల ఇంట్లో పూజ చేసేసుకుంటే టెంపుల్కి వెళ్ళాలనేది మా ప్లాన్. ఇక్కడ నేను పూజ చేశాను. ఆ లోపల మా చిట్టితెల్ల అలా స్నానం చేసి వచ్చేసింది. మార్నింగ్ నుంచి మోక్షుడికి వచ్చిన విషెస్ అన్నిటికీ వాడి ఫోన్లో అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వాడు కూడా మంచిగా రెడీ అయిపోయి ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని మేమైతే ఇలా టెంపుల్కి వచ్చాము. టెంపుల్ నుంచి వచ్చాక వాడు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. ఫస్ట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే వేసుకున్నాడు. రారా 2 ఫొటోస్ తీసుకుంటా అంటే ఎక్కడ మేడం అసలు కోఆపరేట్ చేస్తేగా సరే కనీసం వీడియో అన్న తీద్దామని తీశాను. ఈ డేట్ పడి వాడి ఫోటో ఒకటి తీద్దామంటే ఆ బర్త్డే డేట్ వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదండి. అంత ఇంపార్టెంట్గా నా చేతిలోంచి ఆ క్యాలెండర్ లాక్కుంది. అలా పేపర్స్ అన్నీ పీకేయడానికే సక్సెస్ఫుల్గా 2 months వరకు పీకేసింది. మే నుంచి జూలై వరకు అన్ని పేపర్స్ అవుట్. ఎక్కడికి పోవాలి నేను? మోక్ష ఇక్కడ చూడు. ఎక్కడికి పోవాలమ్మా? ఇక్కడ చూడు, అమ్మని చూడు, అమ్మని చూడు. మార్నింగ్ అంతా అలా మోక్షతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసేసి మధ్యాహ్నం వాడికి లంచ్ చేయించేసి వాడికి నిద్రపూజ చేసాము. ఈవినింగ్ చిన్న బర్త్డే పార్టీ టైప్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాము. సో దానికోసమే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. వాడు కనుక లేచాడంటే మమ్మల్ని ఏ పని చేసుకొనిడు. సో వాడు పడుకున్నప్పుడే ఇలా డిన్నర్కి ప్రిపేర్ చేసేసి డెకరేషన్ ఐటమ్స్ స్టార్ట్ చేసాము. ఒకవేళ మీరు కనుక మోక్షగాడు బర్త్డే షార్ట్స్ చూసింటే మీకు తెలిసింటుంది ఈ డెకరేషన్ అంతా ఎవరు చేసింటారు అనేది. ఈ డెకరేషన్ మొత్తం మా అంజలి చేసింది. నేను జస్ట్ తనకు ఆ బెలూన్ చూపి ఆ థింగ్స్ అందిస్తూ హెల్ప్ చేశాను. ఇవన్నీ మోక్షగాడి సాఫ్ట్ టాయ్స్, వాడికి బర్త్డేకి ముందు అకేషన్స్లో వచ్చిన గిఫ్ట్స్ అనమాట. డెకరేషన్ ఎలాగో అంచు చూసుకుంటుంది కాబట్టి ఈలోపు ఆర్డర్ ఇచ్చిన కేక్ తీసుకొద్దామని మేమైతే బేకరీకి వెళ్ళిపోయాము. ఇది అమ్మ పేస్ట్రీస్ అని బెంగళూరులో ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఇక్కడే ఇచ్చాము. కేక్ చాలా బాగుంటుంది. ఈ కేక్ షాప్ పక్కనే ఇది పీజీఎం పార్టీ షాప్ అనేది మొత్తం డెకరేషన్ ఐటమ్ ఇక్కడే తీసుకున్నాం. ఈ షాప్ కొత్తగా పెట్టారు. అసలు ఇక్కడ లేని డెకరేషన్ ఐటమ్స్ అంటూ ఏదీ లేదు. బర్త్డే ఐటమ్స్ నుంచి మనం బ్రైడల్ షవర్ అని, గ్రూమ్ టు బీ అని, మామ్ టు బీ అని చాలా సెలబ్రేషన్స్ చేస్తాం కదా, దాని రిలేషన్ ప్రతి డెకరేటివ్ ఐటమ్ ఉంది. ఇక్కడ మీకు వాళ్ళ విజిటింగ్ కార్డు ఇస్తున్నాను. మీరు కనుక బెంగళూరు మల్లేశ్వరం ఏరియాలో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి షాప్ చేసుకోవచ్చు. ఇదైతే మా ఫైనల్ డెకరేషన్ అనమాట. చాలా బాగా వచ్చింది. మోక్ష అయితే ఎంత ఎగ్జైట్ అయిందో డెకరేషన్ చూసి. ఫైనల్లీ మోక్ష కేక్ కూడా వచ్చేసింది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. మీరు చూస్తే అర్థమవుతుంది మాది బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాబట్టి కేక్ ఇలా వైట్ కలర్లో డిజైన్ చేయించాము. కేక్ అయితే వచ్చేసింది కానీ వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఈలోపు చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాము. అమ్మయ్యా, రికార్డెడ్. ఇదే మోక్ష గాడి సెకండ్ అవుట్ఫిట్. బర్త్డే పార్టీ కోసం ఇలా బ్లాక్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాం. వాడిది బ్లాక్ కాబట్టి ఇంకా థీమ్ మొత్తం బ్లాక్ అండ్ వైటే అనుకున్నాము. అలా బాబాయ్ పిన్ని వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్. సాంగ్స్ పెడితే అలా డాన్స్ చేస్తూ వాళ్ళ మామతో చాట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. యూట్యూబ్ డెబ్యూ ఎలా ఉంది రోజు? అరే నువ్వు తినకూడదురా. నైఫ్ తీసుకో కొంచెం పట్టుకో పట్టుకో. ఎట్లా? హ్యాపీ బర్త్డే మోక్షు. అందరూ చెప్పండి రా, హ్యాపీ బర్త్డే మోక్షు. కేక్ పెడతామన్నా. నేను పెడతాను. అది ఫాండెంట్ కలర్ అయితే వద్దు. ఫాండెంట్ ఇదంతా ఎడిట్ చేయకుండా పెట్టా. సో వాడకూడదు. తినచ్చు బట్ ఎందుకు పిల్లలకి అంతే. మోక్షు
నాకు ఇచ్చానన్నా బాగాలేదు నాన్న. పరి ఆపేనా 6 పెట్టు. అది క్లారిటీ రావట్లేదు కదా అని ఇది కాదు. చూడు. ఇది అమ్మమ్మ. అంజు ఏం బా తినేసి. నాకు అసలు జస్ట్ తీసుకో, తినకపోయినా పర్లేదులే. అంటే వాడు తినేస్తాడేమో. ఏ హార్ట్స్ క్యూట్ గా ఉన్నాయి, ప్లీజ్ దయచేసి. 2 minutes ఉంచొచ్చు కదా ఫోటోస్ తీయడానికన్నా. థ్యాంక్ యూ చెప్పరా. ఈ బొమ్మరా ఎవరు రాండేది? బాగుందిరా. గిఫ్ట్ ఇస్తే వద్దన కొడుతురా పట్టుకోరన్నా, తీసుకో తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. ప్లీజ్. వినికి పెట్టా కేక్. నాకు తినడమే వచ్చు. వీడేంది గిఫ్ట్లన్నీ వద్దంటాడు. సూపర్ నాన్న. గిఫ్ట్ ఇది రెండు 2 ఒకటి వావ్ సూపర్. వేసుకుంటలే. ఆవట హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. మామ పెట్టు. కొన్ని చెప్పండి. పాపో. నెక్స్ట్ ఏమన్నా? అమ్మమ్మ ఆడ ఇంకా రాలా. అమ్మమ్మ రాలేదు. ఎందుకు పట్టను. ఓకే అమ్మమ్మకి ఇప్పుడు పెట్టు. అమ్మమ్మ కాబెట్టు. సూపర్. ఏం మిగిలిలేదన్నా. సర్లే మోక్షు కోతు కోతి కాబెట్టు పన్నా. మంచిది పిన్ని ఇచ్చాడు వద్దన్నా. సూపర్ మోక్షు క్లాప్స్. మోక్షు క్లాప్స్ కొట్టు నాన్న. ఎవరు తెచ్చారు మోక్షు? ఐస్ క్రీమ్ నీకు ఇస్తే అడుగు. అది అండి మా చిన్న కుట్టి బర్త్డే సెలబ్రేషన్ చాలా జరిగింది. నాకు ఏదైనా ఫంక్షన్ అంటే గ్రాండ్గా కంటే వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో చేసుకోవడమే నాకు ఇష్టం. సో మోక్షు కూడా బాగా ఎంజాయ్ చేసింది, బాగా అలసిపోయింది కూడా. సో ఇలా అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని అందరితో కూర్చొని ముచ్చట్లు పెట్టేసింది మేడం. మీకు కనుక మా సెలబ్రేషన్స్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మా మోక్ష గారికి విషెస్ కామెంట్ సెక్షన్లో చెప్పేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.